Daily. Taste the Daily. వర్మ మారరా? కింద పడ్డ పై చేయి నాదేనంటారా? మెగాస్టార్ కి ఆయన సారీ చెప్పిన తీరు చూసిన వారిలో కూడా ఇదే ఫీలింగ్. చెప్పింది సారీ అయినా దానిలోనూ సస్పెన్స్ పెట్టి తన మూవీ రీ రిలీజ్ కి వాడుకున్నారు అన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఎప్పుడైనా పొరపాటున మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అంటూ మెగాస్టార్ ని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ వైరల్ వెనుక కథా కమామిష్ ఏంటి? శివ సినిమాను ఆ మూవీ రిలీజ్ టైంలో కనిపించిన ఇంపాక్ట్, సైకిల్ చైన్ సీన్, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ప్రతి విషయాన్ని గురించి క్షుణ్ణంగా ప్రస్తావించారు చిరు తన వీడియోలో. ఈ వీడియో షేర్ చేసి చిరుకి థ్యాంక్స్ చెప్పేశారు ఆర్జేవి. అక్కడిదాకా అంతా బాగానే ఉంది, కానీ నేను ఎప్పుడైనా మిమ్మల్ని పొరపాటున ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్నారు వర్మ. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటనే క్యూరియాసిటీ జనాల్లో బాగా క్రియేట్ అయింది. శివ సక్సెస్ తర్వాత మంచి ఫామ్ లోకి వచ్చారు వర్మ. ఆ వేవ్ లోనే చిరుతో ఓ సినిమా చేయాల్సిందే, కానీ ఉన్న పళాన బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయ్యారు ఆర్జేవి. ఆ క్రమంలో చిరు ప్రాజెక్ట్ ఆగింది. అప్పుడు ఏం జరిగిందనేది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు, కానీ తాజాగా వర్మ పోస్ట్ తో ఆ న్యూస్ మళ్లీ వైరల్ అవుతోంది. వర్మతో ప్రాజెక్ట్ ఆగినా ఇప్పుడు శివను పొగడాల్సి వచ్చినప్పుడు చిరు ఓపెన్ గా మెచ్చుకోవడం సూపర్ అంటున్నారు అభిమానులు. మనశంకర వరప్రసాద్ గారు ఎక్కడి విషయాలను అక్కడే వదిలేస్తారంటూ హ్యాపీగా చెప్పుకుంటున్నారు.